ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ. మిత్రులకి శ్రేభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం ఒక అద్భుతమైన తేలికైన ఉపాయం తెలుసుకుందాం. 10 రూపాయల వస్తువు మీ జేబులో పెట్టుకోండి. ధనాకర్షణ కలుగుతుంది, లక్ష్మీ యోగం కలుగుతుంది. ఆశ్చర్యంగా అనిపించవచ్చు. ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి మీకు తెలియచేస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. నా ఛానల్ని కొత్తగా చూసేవారు, సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. 10 మంది మిత్రులకి షేర్ చేయండి. అలాగే అనేక రకాల సమస్యల గురించి అడుగుతూ ఉన్నారు. మీరు నా వీడియోస్లోకి వెళ్ళండి లేదా ప్లేలిస్ట్లోకి వెళ్ళండి. మీరు ఆచరించగలిగేదాన్ని ప్రయత్నించేయండి. ఆ వస్తువు సమయము మీకు వీలైనప్పుడు చేయండి. ఇలాంటి వాటి మీద నమ్మకం లేని వారు పొరపాటున వీడియోని చూడవద్దు, అలాగే ప్రయత్నం చేయవద్దు. మనం ఈరోజు ఈ ఉపాయం ఎందుకు చేయాలి, దానివల్ల కలిగే లాభం ఏంటి చెప్తాను. ధన రాబడి తక్కువగా ఉంది, ఖర్చులు అధికంగా ఉన్నాయి. ధన రాబడి రోజు రోజుకి తక్కువైపోతుంది. మీ పిల్లలు సరిగ్గా చదువుకోవడం లేదు, చెడు అలవాట్లకి వ్యసనాలకి లోనయ్యారు. మీరు మీ మాట అంటే మీరు ఏది చెప్పినా మీ పిల్లలు మీ మాట వినడం లేదు. తప్పుడు మార్గంలో వెళ్తున్నారు. వారిని దారిలో పెట్టాలి ప్రయత్నం చేస్తున్నారు, అవడం లేదు. ఈ ఉపాయం చేయండి, ఫలితం కనిపిస్తుంది. అలాగే మీ పిల్లలకి వివాహం చేయాలనుకుంటున్నారు, పెళ్లి చేయాలనుకుంటున్నారు, కానీ సరైన సంబంధం కుదరటం లేదు. అలాగే వివాహం త్వరగా జరగాలి అనుకునేవారు కూడా ఈ ఉపాయం చేయవచ్చు. అధిక ధనం సంపాదించడానికి, ధనాకర్షణ కలగడానికి ఈ ఉపాయం అద్భుతంగా పనిచేస్తుంది. ఈ ఉపాయం చేయడం వల్ల గురుగ్రహం అలాగే జాతకంలో చంద్రగ్రహం బలపడుతుంది. ఈ 2 గ్రహాలు బలపడటం వల్ల మనకి లక్ష్మీ యోగం కలుగుతుంది. అంటే జాతకంలో గురువు చంద్రుడు బలంగా ఉంటే ఖచ్చితంగా సంపాదన పాయింట్ ఆఫ్ వ్యూలో అద్భుతమైన ఫలితం ఉంటుంది. అలాగే ఈ ఉపాయం చేసేవారు బాగా గుర్తుంచుకోండి, చాలా శక్తివంతమైంది, తేలికైన ఉపాయం. ఈ ఉపాయాన్ని ఎలా చేయాలి, ఏ విధంగా తెలియచేస్తాను. ఈ ఉపాయాన్ని మంగళవారం, శుక్రవారం చేయవచ్చు. అందులో కుంకుమ పువ్వు, ఇది మనకి పూజా వస్తువులు అమ్మే షాపులో దొరుకుతుంది, పచారీ కొట్లో దొరుకుతుంది, ఆన్లైన్లో దొరుకుతుంది. 10 రూపాయలు పెడితే మామూలుగా పూజ చేసుకోవడానికి చిన్న ప్యాకెట్లో 4 రెబ్బలు వేసి ఇస్తారు. 10 రూపాయల ప్యాకెట్ చిన్నవి దొరుకుతూ ఉంటాయి. మీరు మామూలుగా కూడా ఆన్లైన్లో ఎక్కువ మొత్తం ఇలా బాక్స్గా కొనుక్కుంటే రేట్ ఎక్కువ ఉంటుంది. గ్రాము 2 గ్రాములే ఒక్కొక్కసారి 100లో ఉంటాయి, వేలలో కూడా ఉంటాయి. కాబట్టి 10 రూపాయలకి 4 రెబ్బలు దొరుకుతాయి. అదేనా మీరు పెట్టుకోవచ్చు. నేను ఏం చేయాలి చెప్తాను. ఈ కుంకుమ పువ్వు తీసుకోండి, నేను చూపిస్తున్నాను. నేను వేసే 2 రెబ్బలు వేస్తాను. నిత్య పూజకు వాడుతూ ఉంటాను. ఇదిగోండి, నేను 2 రేకులు తీసుకున్నాను. దీనిలో గంగాజలం కానీ లేదా కొంచెం పాలు, చూడండి అతుక్కుపోయింది పాలకి, చూడండి. లేదంటే నీరు, గంగాజలం మనకి షాపులో దొరుకుతుంది. ఇలా వేసి ఇలా చూడండి, మీరు బొట్టుగా పెట్టుకోండి. ఈ కుంకుమ పువ్వు వేసిన పాలు కానీ, పాలు మీకు అందుబాటులో లేకపోతే గంగాజలం ఇలా వేసి ప్రతి శుక్రవారము, మంగళవారము బొట్టుగా పెట్టుకోండి. చదువుకునే పిల్లలు కూడా పెట్టండి. ఈ విధంగా చేయడం వల్ల సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అలాగే ధనాకర్షణ కలుగుతుంది. చదువుకునే పిల్లలకి బొట్టు పెట్టడం వల్ల చదువు మీద శ్రద్ధ పెరుగుతుంది. ఆశ్చర్యంగా అనిపించవచ్చు, ప్రయత్నం చేసి చూడండి. కాస్త కాస్ట్లీ అయినప్పటికీ కూడా 1-2 రెబ్బలు చూడండి, ఎంతగానో ఎక్కువ వేయలేదు. ఇది మీరు మంగళవారము, శనివారం ప్రయత్నపూర్వకంగా చేయండి. మీరు పాలు పోయవచ్చు లేదా గంగాజలంతో కూడా చేయవచ్చు. మీకు చూపించడం కోసం మాత్రమే చేస్తున్నాను, చూడండి. అలాగే రెండవది ఏంటంటే, ప్రతి శుక్రవారం నాడు మీరు తులసి మొక్కకి కుంకుమ పువ్వుని 2 చుక్కల పాలుని కలిపి చెట్టు మొదల్లో బొట్టుగా పెట్టండి. ఈ విధంగా చేయడం వల్ల మీకు లక్ష్మీ యోగం కలుగుతుంది. కుంకుమ పువ్వుని
అలాగే పాలని, పచ్చి పాలు తీసుకోవాలి, కాచిన పాలు కాదు, అది గుర్తుంచుకోండి. అలాగే ఇది మీరు ప్రతి శుక్రవారం చేయడం వల్ల ఖచ్చితంగా తులసమ్మకి మొదల్లో, చెట్టు మొదల్లో బొట్టుగా పెట్టండి. ఖచ్చితంగా మీకు లక్ష్మీ యోగం కలిగి తీరుతుంది. అలాగే ప్రతి మంగళవారం కాస్త పాలల్లో కొంచెం కుంకుమ పువ్వు వేసి కలుపుకొని పాలు తాగడం వల్ల, మామూలుగా మనం గర్భిణీ స్త్రీలకు ఇస్తూ ఉంటారు, పిల్లల పాయింట్ ఆఫ్ వ్యూలో బాగుంటారని. మనకి ఎవరికైతే జాతకంలో కుజగ్రహం బలహీనంగా ఉందో వారు కూడా ఎక్కువ కాదు, కొద్దిగా 2 రెబ్బలు కుంకుమ పువ్వు వేసుకొని మీరు పాలు తాగటం వల్ల, అంటే పాలల్లో వేసుకొని తాగాలి, అంటే పాలు కుంకుమ పువ్వు 2. దీనివల్ల మీకు ఏమవుతుందంటే కుజగ్రహం బలపడుతుంది. ఎవరైతే కుజుడు బలహీనంగా ఉన్నాడు, ఇబ్బంది పడుతున్నారు, ఈ విధంగా కూడా మనం మార్చుకోవచ్చు. అలాగే పాలు అలవాటు లేని వారు, మరి పాలు అలవాటు లేదంటే మీరు తేనెతో కానీ ఏదైనా ఆహారంలో కలుపుకొని చిటికెడు కుంకుమ పువ్వు కొద్దిగా వేసి తీసుకోండి. మనకు కుంకుమ పువ్వు వేసి స్వీట్స్ కూడా అమ్ముతూ ఉంటారు. అవి తీసుకున్న కుంకుమ పువ్వు అంటే కుంకుమ పువ్వు వేసి ఏదైతే ఉంటుందో అది వాడటం వల్ల కుజుడు జాతకరీత్యా బలపడతాడు. అది గుర్తుంచుకోవచ్చు. తేనెతో తీసుకోవచ్చు, అలాగే ఆహార పదార్థంలో కూడా తీసుకోవచ్చు, ఇబ్బంది లేదు. అలాగే కొంచెం కుంకుమ పువ్వుని, అంటే చిన్న ప్యాకెట్, 10 రూపాయల ప్యాకెట్ మనకి పూజా వస్తువుల మీద దొరుకుతుంది, తీసుకొని మీ పర్సులో కానీ బ్యాగ్లో కానీ, ఇలా ప్రెస్సింగ్ బ్యాగ్ ఉంటుంది కదా, దాంట్లో వేసుకొని, లేదంటే ఇలాంటి చిన్న బాక్స్లో పెట్టుకొని మీ హ్యాండ్ బ్యాగ్లో అయినా పెట్టుకోవచ్చు. చిన్నది, ఎక్కువ కూడా కాదు, ఎక్కువ కూడా కొనుక్కోవచ్చు. 10 రూపాయల ప్యాకెట్ అయినా సరే మీరు 4 రెబ్బలైనా కుంకుమ పువ్వు పెట్టుకొని మీ హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోవడం, లేదా మీ పర్సులో పెట్టుకోవచ్చు. ఇలా పెట్టుకోవడం వల్ల, అంటే మీతో పాటు పెట్టుకొని తీసుకువెళ్తూ ఏదైనా మాట్లాడడానికి వెళ్తున్నారు, ఏదైనా బిజినెస్ డీల్స్ గురించి మాట్లాడుతున్నారు, ఇలా మీరు వెళ్తున్నప్పుడు తీసుకుని వెళ్ళడం వల్ల ఖచ్చితంగా మీరు చేసే పనిలో దానిలో విజయం లభించడానికి మార్గాలు తెలుస్తాయి. అలాగే మీ ధన రాబడి కూడా పెరుగుతుంది. మీకు వృధా ఖర్చులు ఏదైతే అధికంగా ఖర్చు పెడుతున్నారో ఆ ఖర్చులు తగ్గుతాయి, ధనం మీ దగ్గర నిలబడుతుంది. అంత శక్తి ఈ కుంకుమ పువ్వులో ఉంది. మీరు ఆఫీస్కి వెళ్ళేవారు గర్మానం రావచ్చు, మేము ఆఫీస్కి వెళ్తున్నాము, అలాగే వ్యాపారస్తులు ఎవరైనా సరే, వ్యాపారం చేసేవారు అందరూ కూడా పెట్టుకోవచ్చు, అందులో మగవాడడం లేదు. ప్రయత్నపూర్వకంగా చేసి చూడండి. అలాగే అన్నిటికంటే ఇప్పుడు చాలా పెద్ద సమస్య వివాహం. చాలామంది వివాహం కావడం లేదు అనుకునేవారు త్వరగా వివాహం జరగడానికి, వివాహ సంబంధాలు కుదరడానికి, ఆటంకాలు రాకుండా ఉండడానికి మీరు గురువారం రోజు నీళ్ళల్లో కొంచెం, అంటే మామూలు నీళ్ళల్లో ఇలా నీళ్ళు తీసుకోండి, కొద్దిగా తీసుకోండి, దాంట్లో కుంకుమ పువ్వు వేసి ఆ నీళ్ళని ఇలా తీసుకోండి, దాంట్లో కుంకుమ పువ్వు వేయండి, రావి చుట్టూ మొదల్లో పోయండి. ఎవరైతే వివాహం పాయింట్ ఆఫ్ వ్యూలో ఇబ్బంది పడుతున్నారో వారు కొద్దిగా నీటిలో కొంచెం కుంకుమ పువ్వు వేసి ఇలా మీరు చేస్తే గురువారం చేయడం వల్ల అద్భుతమైన ఫలితం ఉంటుంది. ఇలా మీరు 7 గురువారాలు చేయండి. అనుకోండి, మనసులో అనుకోండి, వివాహం కావాలని కోరుకోండి. ఈ విధంగా 7 గురువారాలు చేయండి. ఇలా చేయటం వల్ల ఖచ్చితంగా మీకు వివాహానికి సంబంధించిన ఆటంకాలు తొలుగుతాయి. ఖచ్చితంగా మంచి సంబంధం కుదరడానికి అవకాశం ఉంటుంది. దీన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు. మరి ఎప్పుడు చేయకూడదని అనుమానం ఉంటుంది. ఆడవారు తులసి మొక్క దగ్గర చేసేటప్పుడు మాత్రం నెలసరి ఉన్నప్పుడు చేయమాకండి. మిగతా సమయంలో, అంటే మనకి రావి చెట్టు దగ్గర చేసేటప్పుడు కూడా చేయకూడదు. మిగతా సమయం అంటే జనరల్గా పిల్లలకు బొట్టు పెట్టే విషయంలో కానీ, మనం బొట్టు పెట్టుకునే విషయంలో మామూలుగా చేసుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. అది గుర్తుంచుకోండి. బొట్టు పాయింట్ ఆఫ్ వ్యూలో నియమం లేదు, మిగతా విషయంలో మాత్రం ఖచ్చితంగా ఈ నియమాన్ని పాటించండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మీ అందరికీ నా విన్నపం ఏంటంటే, దీనిలో మీరు వాడే పాలు పచ్చి పాలు అయి ఉండాలి, కాచిన పాలు వాడకూడదు. మరి అనుమానం ఉంటుంది, ఆవు పాలు వాడవచ్చా, గేదె పాలు వాడవచ్చా అని. గేదె పాలు వాడవచ్చు, ఆవు పాలు వాడవచ్చు, ప్యాకెట్ పాలు కూడా వాడవచ్చు, అందులో మొక్కవాటం ఏమీ లేదు. మరి ఎప్పుడు మార్చుకోవాలి అనుమానం కూడా ఉంటుంది. అంటే దీన్ని ఏ సమయంలో మళ్ళీ మార్చుకోవాలి? మీ దగ్గర పెట్టుకున్న పాకెట్లో పెట్టుకుని ఇలా ప్రెస్సింగ్ బ్యాగ్లో పెట్టుకున్నది మీరు 1 సంవత్సరం పాటు మీ దగ్గర ఉంచుకోవచ్చు. ఇలా పొడి పొడిగా అయిపోతుంది, పాతయ్య కొందికి ఇలా మారిపోతుంది. మీకు నిండబెడతారు, ఇది ఇలా ఉంటుంది. బాగా ఇది దగ్గర 5 సంవత్సరాలు అండ్ మినిమం 5 సంవత్సరాలు అవుతుంది ఈ కుంకుమ పువ్వు. ఇది
మీకు పాతదయ్యే కొందికి కలర్ మారుతుంది. కాబట్టి భయపడాల్సింది ఏం లేదు. మీరు సంవత్సరానికి ఒక్కసారి మీ పర్సులో ఉన్నదాన్ని మార్చుకోవచ్చు. ఇలా ప్రెస్సింగ్ బ్యాగ్లో వేసినా మార్చుకోవచ్చు. నమ్మకంగా ప్రయత్నించేయండి. ఏ చిన్న ప్రయత్నమైనా సరే పరిపూర్ణ నమ్మకంతో చేయడం వల్ల ఫలితం రావడానికి అవకాశం ఉంటుంది. ఓకే మిత్రులారా, మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః.